జనరేషన్ లో చాలా మంది ఎక్కువ ఫేస్ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న ఏదైనా ఉన్నా కూడా పింపుల్స్ వచ్చినా కూడా ఎక్కువ ఫేస్ క్రీమ్స్ అని అవన్నీ మార్కెట్ లో కొత్తది ఏది కనిపించినా కూడా దాన్ని అప్లై చేయాలి, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటారు. ఒక డర్మటాలజిస్ట్ ని కలిసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అసలు వాళ్ళ స్కిన్ టైప్ ఎట్లా ఉంది, అసలు స్కిన్ యొక్క డిసీజ్ ఏంటి, దాని ప్రాబ్లం ఏంటి, దానికి ఏం సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది అని చిన్న డిస్కషన్ పెట్టుకొని ఉంటే ఇట్లాంటివి చాలా మటుకు అవాయిడ్ చేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ సర్జరీ కూడా మీరు చేస్తూ ఉన్నారు. సో మెనీ పేషెంట్స్ కి కూడా ఎన్నో కేసులు సక్సెస్ఫుల్ అయినాయి. అంటే ఇప్పుడు ఒక స్కిన్ కి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనే వర్డ్ ఆల్మోస్ట్ వస్తూ ఉంటుంది, కానీ కొంతమంది అది భయపడుతూ ఉంటారు కదా మేడం, అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ప్లాస్టిక్ సర్జరీ అందరికీ సజెస్ట్ చేయమన్నమాట. ఒక్కొక్క డిసీజ్ యొక్క కాజ్ వేరే ఉంటుంది, ఆ డిసీజ్ కి ఏ స్టేజ్ లో వాళ్ళు ప్రెజెంట్ అయ్యారు, ఆ స్టేజ్ కి ఏం ట్రీట్మెంట్ ఇస్తే బెటర్, సో ఇట్లా టైలర్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. చాలా మంది ఫోన్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉన్న క్రమం చూస్తూ ఉంటాం, ఎక్కువసేపు మేల్కొంటూ ఉంటారు, దానివల్ల స్లీప్ ప్రాపర్ గా లేకపోతే ఇలా కిందకి ఇలా వస్తూ ఉంటుంది. సో జనరల్ గా ఇది అండర్ ఐ డార్క్నెస్ అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ అన్నమాట. అంటే లైక్ అది ఓన్లీ స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల లేకపోతే జెనెటిక్ వైజ్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు, బట్ దానికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఒకటి ఈ కంటిన్యూస్ ఈ జెన్జీ వాళ్ళు కంటిన్యూస్ స్క్రోలింగ్ అనేది అవుతా ఉంటుంది. సో అది కాకుండా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటా ఉంటుంది, అంటే లేట్ నైట్ పడుకోవడం, లేట్ గా లెగవడం. హెయిర్ కి సంబంధించిన విషయం కూడా చూసుకున్నట్టయితే ఒక్కొక్కరికి కొంతమంది గ్రోత్ అనేది పెరగదు, కొంతమందికి ఆటోమేటిక్ గా పెరుగుతూనే అంటే అది జీన్స్ ఎఫెక్ట్ సంథింగ్ ఏది అనేది కూడా అంటూ ఉంటారు కొంతమంది. సో మెయిన్ థింగ్ మనకి హెయిర్ తో తీసుకుంటే మెయిన్ గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటి మెయిన్ గా చెప్తాం అనమాట. లైక్ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, omega-3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ డైట్ తీసుకోవాలి, వైటమిన్ D, B12 కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని వాటి సప్లిమెంట్స్ తీసుకోవాలి.